ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. యాదాద్రిపైకి ఆటోలు 2 ఏళ్ల తర్వాత అనుమతి. జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వం విప్ ఐలయ్య. 2 ఏళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలు రాకపోకలు షురు అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ దుర్ఘటన జరిగిన 2022 మార్చి 28 తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్ రోడ్లోని యాదఋషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలు కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్ 2023 దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బేర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2-3 సార్లు ఆటో డ్రైవర్లు, దేవాదాయ పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్ అయితే ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖలతో మాట్లాడి వీరైతే ఆటోలు కొండపైకి వెళ్ళే విధంగా అయితే చూస్తామన్నారన్నమాట. ఇప్పుడు హామీని అయితే నెరవేర్చుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నమాట. ఆటో డ్రైవర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యాదగిరి గుట్టపైకి వెళ్దాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటోలు కూడా పైకి అయితే వెళ్తాయి. ఆటోలకు స్టిక్కర్లు అయితే ఉంటాయన్నమాట. యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్ పోలీసులు, ఆటో కార్మిక్ యూనియన్ నేతలు కూడా సీరియల్ నెంబర్లు, శ్రీ స్వామివారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతికించారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను అయితే కొండపైకి అయితే నడిపించారన్నమాట. సో ఈ విధంగా ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పడం జరిగింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.